రాజశ్యామల సిద్ధియోగ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులు హిందూ బాంధవులందరికీ నమస్కారం అండి. ఈరోజు విశేషంగా ఒక గొప్ప మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. చాలా యోగ్యం ఉన్న మంత్రం అండి. ఇది సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఉపదేశించిన మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఎవరి విధిలిఖితం అంటే బ్రహ్మదేవుడు రాసిన రాతను కూడా మార్చలేనన్నారు. అంటే ఆ బ్రహ్మదేవుడు రాసిన రాతను కూడా యథావిధిగా మన కర్మానుసారం ఎలా ఉందో, మీ కర్మలో ఇది జరగదు, ఇది జరిగే ప్రాప్తం ఉంది, జరగదు అని ఉంటుంది కదా. ఈ మంత్రాన్ని మీరు ఆరాధించినట్లయితే మీరు విశేషమైన ఫలితాలు పొందుతారు. ప్రతి ఒక్క మానవులు చేయవలసిన మంత్రం అండి ఇది. చాలా శుచిగా శుభ్రంగా ఉండి ఆ బ్రహ్మదేవుడిని మనసులో సంకల్పం చేసుకొని మీ పూజా మందిరంలో కూర్చొని ప్రతిరోజు ఉదయము సాయంత్రం ఈ మంత్రాన్ని 108 సార్లు చేసినట్లయితే మీకు అద్భుతమైన మీ కర్మానుసారం ఏదైతే ఉందో తొలగిపోతుందండి. పాపగ్రహాలు కానీ, తర్వాత మీ కర్మానుసారం అంటే పూర్వ జన్మలో కూడా చేసిన పాప కర్మాలు కూడా దాని నుంచి విముక్తి కలుగుతుందండి. ఈ బ్రహ్మదేవుడు ఇచ్చిన మూలమంత్రాన్ని నేను ఇవ్వడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా విని, శ్రద్ధగా విని మీరు శుచిగా శుభ్రంగా ఉండి మంత్రాన్ని చేసినట్లయితే మీకు అనుకున్న ఫలితాలు అతి తొందరలోనే శీఘ్రంగా జరిగే ఉపయోగం ఉందండి. ఈ మంత్రాన్ని మీరు చేయండి. అంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడు ఉపదేశించిన మంత్రము, ఆ బ్రహ్మదేవుడు సేకరించి ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని కూడా మీరు చాలా శుచిగా శుభ్రంగా కూడా చేస్తే సరిపోతుంది. మీ మనసు ఏకాగ్రతను ప్రతి ఒక్కరు చేయవలసిందండి. అంటే ఇది కావాలంటే కర్మానుసారంలో ఉంది, మాకు జరగట్లేదు, ఇంకా ఇదే నా ప్రాప్తం అనుకుంటారు కదా. కాదండి, అందుకే ఈ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రం చేసి చాలా సత్ఫలితాలు మీరు పొందాలని నేను అనుకుంటున్నాను. ఈ మంత్రం గురించి చెప్తాను, జాగ్రత్త విని రాసుకోండి, శ్రద్ధగా వినండి. ఓం త్రీం హ్రీం ఓం హ్రీం ఓం ఫట్. 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 ఈ మంత్రాన్ని 108 సార్లు కానీ 1008 సార్లు కానీ మీరు జపం చేయాలి. మీకు తోచినంత, మీకు 108 సార్లు అని చేసుకుంటే చాలా మంచిది. చేస్తే ఎంత ఎక్కువ చేస్తే అంత సత్ఫలితాలు తొందరగా జరుగుతాయి. మీరు దీనికి నియమ నిష్ఠలు అనేది ఏం లేదని ప్రతిరోజు యథావిధిగా మీరు చేస్తే సరిపోతుంది. మీకు ఎవరైనా అనారోగ్య బాధలతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని చేస్తే కూడా వాళ్ళ అనారోగ్యం నుంచి బయటపడతారు. వాళ్ళు అనుకున్న పనులు జరగట్లేదు అనుకుంటే ఈ మంత్రాన్ని చేయండి, వాళ్ళకు అనుకున్న పనులు కూడా సవ్యంగా జరుగుతాయి. ఈ మంత్రం గురించి చాలా అద్భుతమైన మంత్రం అండి. ఇది ప్రతి ఒక్కరూ చేయండి, చేసి సత్ఫలితాలు పొందాలని నా మనస్ఫూర్తిగా నేను అనుకుంటున్నాను. ఈ మంత్రం గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. సర్వే జనా సుఖినో భవంతు.